కొంతమంది కళ్ళల్లో నీళ్లు రావు, కానీ గుండెల్లో వేదన. ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు. ఏడిస్తే అది ఒక చిన్నతనంగా ఉంటుంది, ఎందుకు లేని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో ఆ భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దేవుడు మాట్లాడమంటున్నాడు. కొంతమంది అయితే బయటపడి ఏడ్చుకుంటాం, కొంతమంది ఎవ్వరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని ఏడ్చుకుంటారు. ఎవరెవరు ఎక్కడ ఎలా విలపిస్తున్నారు, ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారు నాకు తెలియదు, నా దేవునికి తెలుసు. కానీ ఈ శుభదినాన, ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను, అంతేకాదు నేను నిన్ను ఘనపరు. అంతేకాదు ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేతును, దరిద్రులుగా ఉంచను, శాపగ్రస్తులుగా ఉంచను, వారిని సమృద్ధి గలవారుగా, ఆస్తికర్తలుగా నేను చేతును అంటాడు సామెతల్లో. జ్ఞానమై ఉన్న యేసు మాటలవి. కొంతమంది కళ్ళల్లో నీళ్లు రావు, కానీ గుండెల్లో వేదన.